సగ్గుర్తి శ్రీనివాసరావు. ఎక్కడన్నా మీది? మాది మైలవరం కాన్స్టెన్సీ మురసమల్లి మైలవరం కాన్స్టెన్సీ మైలవరం మండలం మురసమల్లి. అన్న ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా శరణాల తిరుపతిరావు గారిని నిలబెట్టడం చూస్తాం. ఈరోజు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? ఎవరు వ్యక్తిత్వం అంటే ఆయన వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు బీసీ క్యాండిడేట్కి బీసీకి ఇచ్చానని చెప్తున్నాడు. ఎవరు క్యాండిడేట్ అనేవాడే జగన్కి ఇక్కడ దొరక్క అతన్ని డిక్లేర్ చేశాడు అంతే తప్ప కృష్ణప్రసాద్ గారు ఎమ్మడ పడ్డాడు. జగన్ గారే కృష్ణప్రసాద్ గారికి సీటు మీకే ఉండండి అంటేనే ఉండకుండా వచ్చినందుకు ఎవరినో ఒకళ్ళని ఎవరూ లేకపోతే మన సొన్నాల తిరుపతిరావు గారిని పెట్టాల్సి వచ్చింది మైలవరం కాన్స్టెన్సీలో. అది అంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థికి సరిపోతాడంటారా శరణాల తిరుపతిరావు గారు? సార్ ఎంపీటీసీకే గెలవలేదు సార్, ఒక ఎంపీటీసీ గెలవలేదు. ఆ మనిషిని కూడా మన కేపీ గారు తీసుకొచ్చారు ఎంపీటీసీ గెలిపించుకున్నారు తప్పితే ఆయన ఎమ్మెల్యే స్థాయి కాదు సార్. అది అన్న అంటే ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో శరణాల తిరుపతిరావు గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగతంగా రాసలీలలు చేశారు ఎంపీటీసీ జడ్పీటీసీగా ఉన్న సమయంలో అని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు? అదైతే మనకు వాస్తవాలు తెలియదు, అది పర్సనల్ విషయాలు కాబట్టి అవి మనకు తెలియదు. మన కేపీ గారు మాత్రం మెజార్టీతో గెలుస్తున్నారు. శరణాల తిరుపతిరావు అసలు మన కేపీ గారి దెబ్బగా తట్టుకోలేదు. అది అంటే డిపాజిట్లు ఏమైనా వస్తాయంటారన్న శరణాల తిరుపతి? డిపాజిట్లు వస్తాయి అంతే తప్ప మన కేపీ గారిని ఎదుర్కొనే దమ్ము ఆయనకి లేదు. ఆయన ఎంపీటీ స్థాయి. అది అంటే ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ నాని గారు కూడా చాలా వ్యాఖ్యలు చేస్తారు. ఈ మైలవరం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా తీసుకుని అభివృద్ధి చేస్తూ ఇక్కడ వైసీపీ అభ్యర్థిని నేను గెలిపిస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు, ఏమంటారు? ఏం లేదు, ఆయనకే దిక్కు లేకాడా, ఆయన దగ్గర అమౌంట్ లేక అటు వెళ్ళాడు. ఇది కేసీఆర్ నాని గారు అంతే తప్ప ఆయన వచ్చి ఇక్కడే మేకరు. ఇప్పుడు మీరు చూసారుగా సార్ బర్త్డే ఎలా జరిగిందో, ఒక గెలిస్తే ఏ విధంగా జరిగిద్దో ఇప్పుడు ఓన్లీ బర్త్డే అలా జరిగింది. అది విషయం. అంటే ఇక్కడ కేసీఆర్ నాని గురించి ఇప్పుడే గెలుపు కనపడుతుంది కేపీ గారిది. అది విషయం. అంటే మరొక కేసీఆర్ నాని గారి గురించి ఏం చెప్తారా? కేసీఆర్ నాని గారు ఇంకా మనకి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అవతల పోయినాడు, యువతల ఛాన్స్ లేకే అవతలకి వెళ్ళిపోయాడు, ఇటు నుంచి అటు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు వచ్చారు, ఆయన మీద ఆయన ఉంటే ఆయన చూపించుకోమనండి, గెలవమని చెప్పండి. అది ఏం లేదు. అది అంటే చిన్ని గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు అయితే? తప్పకుండా సిన్ని గారు తప్పకుండా గెలుస్తారు. సిన్ని గారు చాలా చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ట్రస్టులు ఓపెన్ చేసి చాలా అన్నదానం క్యాంటీన్లని తిరువూరు నుంచి జరుగుతుంది సార్. తిరువూరు గంపలగూడెం అక్కడ నుంచి కూడా అన్నదానం జరుగుతుంది, పెట్టిస్తున్నారు సార్. అంటే ఈరోజు జోగి రమేష్ గారు మైలవరం నియోజకవర్గం మీద వేలు పెడుతున్నారని, అంటే పెనమలూరు నియోజకవర్గం తన నియోజకవర్గం కాదని ఈరోజు మైలవరం నియోజకవర్గం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ గారి అనుచరులను ఇబ్బంది పెట్టాయి. ఈరోజు ఏదైతే శరణాల తిరుపతిరావు గారు ఆయన చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడని చెప్పి వస్తున్న వార్తలకి ఎంతవరకు నిజం ఉందంటారు? ఎవరు వచ్చినా సపోర్ట్ జోగి రమేష్ గారు చేసినా ఎక్కడ వచ్చేది మాత్రం కేపీ గారు. అది వాస్తవం. ఎవరు ఎంతమంది వచ్చినా అసలు జగన్ వచ్చి ఏమన్నా ఇక్కడ మైలవరంలో ఈ వాళ్ళు సపోర్ట్గా జోగి రమేష్ కాదు ఇంకొకరు కాదు, అసలు జగన్ వచ్చి వేస్తానని చెప్పిండు మొన్న. తిరుపతిరావు నువ్వు పులివెందుల్లో అయ్యి నేను ఇక్కడ వస్తాను అని చెప్తున్నాడంట. రమ్మనండి అసలు కేపీ గారి మీద గెలమని చెప్పండి జగన్నే వచ్చి మైలవరంలో. అది తట్టుకోలేరు. ఎక్కడ సార్? కొండపల్లి. సార్ ప్రస్తుతం అసెంబ్లీ ఇది మైలవరం అసెంబ్లీ ఓటర్గా మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు అసలు? టీడీపీకి. ఎందుకని అంటారు సార్ టీడీపీ? మేము పార్టీ పుట్టిన నుంచి పార్టీలోనే ఉన్నాము, మొదటి నుంచి పార్టీలో ఉన్నాం, పార్టీకి వేస్తాం. అవి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే చేస్తాం. సార్ అంటే ఈరోజు కేసీఆర్ నాని గారు చేసిన వ్యాఖ్యలు ఉంటారు, మైలవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తాను, ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా. అది ఆయన ఇష్టం, ఆయన చెప్పుకుంటాడు. మా పార్టీ తరపు నుంచి మేము చెప్పుకుంటాం. ఇది ప్రజల తీర్పు కదా. అంటే ఇట్లా కేసీఆర్ నాని గారి గురించి ఏమంటారు ఈ రోజున? మనం ఆయన ఎట్టే మనసిస్తాం, ఆయన ఇష్టం చెప్పాం కదా. సరే అండి, ఎలా ఉంది ఇక్కడ మైలవరం వైసీపీ అభ్యర్థిగా ఈరోజు శరణాల తిరుపతిరావు గారిని నిలబెడతాం చూస్తాము. ఆయన కామన్ మ్యాన్ అని అంటున్నారు, ఆయన గురించి ఏమంటారు మీరు? ఆయన ఓడిపోతారని చెప్తాం. ఆయనకి అంత ఇది లేదు, మన ఈ కృష్ణప్రసాద్కి ఉన్నంత లేదు ఆయనకి, టీడీపీకి ఉన్నంత లేదు వైసీపీకి. వైసీపీ చాలా డౌన్గా ఉంది ప్రస్తుతం. అంటే ఈరోజు శరణాల తిరుపతిరావు గారి మీద వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కదా, ఎంతవరకు వాస్తవం అంటారు? అంత దూరంగా నేను పోలేదు, పార్టీ వరకు అయితే చెప్తాం. మా పార్టీ గెలిచిద్ది, మా పార్టీకి ఓటేస్తాం. నమస్తే, నా పేరు పుల్లారావు. ఎక్కడన్నా? మాది ఇబ్రాహీంపట్నం, గుంటుపల్లి.
అన్న మరి ప్రస్తుతం మీ మైలవరం నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా శరణాల తిరుపతిరావు గారిని ప్రకటించి చూస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా నేను బీసీలకు న్యాయం చేస్తూనే ఒక సామాన్యుడికి బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా, ఏం చెప్తారు, ఎలా ఉంటుంది అంటారు? ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి కూడా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. శరణాల తిరుపతిరావు గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందు నుంచోబెట్టి ఈ వెనకమాల ఎవరు నడిపిస్తున్నారో అందరికీ తెలుసు. బీసీలకు న్యాయం చేశారు అని అనటమే కాదు, అదే సందర్భంలో వారితో ఎవరుండి వెనకమాల నడిపిస్తున్నారో కూడా మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు పెత్తందారులు అని అంటున్నారో ఆ పేదవాడి వెనకమాల పెత్తందారులు ఖచ్చితంగా ఉన్నారు, వాళ్ళే ఈరోజు నడిపిస్తున్నారు అక్కడ మైలవరంలో. అంటే ఈరోజు శరణాల తిరుపతిరావు గారి వ్యక్తిగత జీవితం అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అంటారు, ఏం చెప్తారు? మీరు అంటున్నారు కదా శరణాల తిరుపతిరావు గారు సౌమ్యుడు, బీసీ కులాల నుంచి వచ్చాడని చెప్పి. అందరికీ కూడా బీసీలకి అసలు భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. బీసీలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీలను గుర్తించారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు బీసీలను గుర్తించారు. అంటే ఈరోజు ఏదైతే జోగి రమేష్ గారు తన సొంత నియోజకవర్గం పెనమలూరు కాదని ఈరోజు మైలవరం మీద ఆసక్తి చూపిస్తున్నారని, మరోపక్క వసంత కృష్ణప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టి ఆయన అనుచరులను కూడా ఇబ్బంది పెట్టారని, ఈరోజు ఆయన చేతిలో కీలుబొమ్మలా మారాడు తిరుపతిరావు గారు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు వార్తలు వస్తున్నాయి కదా, ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం అనేది మనకైతే తెలియదండి. ఎందుకంటే జోగి రమేష్ గారు ఇప్పుడు పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు. వారు ఇంతకుముందు మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసింది. ఇక్కడ స్థానికంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా సందర్భాలు మేము చాలా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అటకెక్కించి సంక్షేమ పథకాలు పేరు చేసి చెప్తూ ఉన్నారు తప్ప ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అంటే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా సరిపోతారంటారు ఈరోజు శరణాల తిరుపతిరావు గారు అనేవాళ్ళు, ఏం చెప్తారు? శరణాల తిరుపతిరావు గారు సరిపోతారా సరిపోఅనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఈరోజు ఆయన ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసే స్థాయికి వచ్చారు కదా, ఎవరి వల్ల అంటారు, ఏం చెప్తారు? ఎవరి వల్ల వచ్చారు కాదు, ఇప్పుడు భారత రాజ్యాంగం అందరికీ అవకాశం కల్పించింది. ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. అంతిమ నిర్ణయం ప్రజలది.